ఖండకావరంతో కొవ్వెక్కి కళ్ళకు మదమెక్కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంత అనుచితమైన మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి మా నాయకుడైతే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమంటారంటే, చాలా బాధాకరం అన్నా, కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉండాం కాబట్టి ఎంతటి అవమానాన్ని స్వీకరించాల్సిందే, ఎంతటి బాధనైనా మనం దిగమించుకోవాల్సిందే. ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి గాంధేయవాదములో శాంతియుతంగా ధర్నా చేయండి, 4 ప్లే కార్డులు పట్టుకొని స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు, రాధాకృష్ణ నీ పద్ధతి మార్చుకో, రాధాకృష్ణ నీ చెల్లెలుది పద్ధతి మార్చుకో అని 4 ప్లే కార్డులు పట్టుకొని ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ధర్నా చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మీ పిల్లలతో మెట్టిదెబ్బలు తినండి అని చెప్తాడు. నా చేసి వచ్చి నాకు ఇంటికి వచ్చి మా పిల్లలు బూట్ కాలుతుంది అంటారు ప్రజలారా, చేత్తో కూడా అన్నారు. ఒరే ముండమోపి, నీ మునమోపి రాజకీయాల కోసం మమ్మల్ని బజారుకి ఈడ్చి మీరు ఇన్నాళ్ళు మాతో సంసారం చేసి పవిత్రమైనటువంటి మన బంధాన్ని చెల్లెలుగా నువ్వు మారుస్తే అని సార్ చెప్తానే ఒప్పుకొని మళ్ళీ నువ్వు చెప్తానే మేము ఇంకొక పురుషునితో పెళ్లి చేసుకొని, ఆయన అంటున్నాడు అందమైన మాటలు, అవి పురుషునితో పెళ్లి చేసుకోవడం కాదు ఆయన చెప్పే మాటలు. ఇంకొక పురుషుని పరాయి పురుషుని యొక్క పడక గదికి పో అంటే మేము తల ఉంచి పడక గదికి పోయి మంచం ఎక్కుతామా, మెట్టుతో కొడతామా కొడక అని చెప్పి మమ్మల్ని మెట్టుతో కొడతారు సార్. కానీ మా నాయకుడు ఎట్టోడంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలో అంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించండి అన్న అంటాడు. కానీ ఇది క్షమించరాని తప్పు రాధాకృష్ణ. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నీ కార్యాలయం దగ్గరకు వచ్చి ప్లే కార్డు పట్టుకొని ధర్నా చేయాల్సిన అంశం అయితే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మహిళ అయినా సరే, లేకపోతే ఆ మహిళలకు బాసటగా వేరే పరాయి మహిళలను సరే బాసటగా నిలబడి నీ ఇంటికి వచ్చి నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే కానీ ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు. నీకు ఇదే జరుగుతుంది, నేను చెప్తాను కదా, ఇదే జరుగుతుంది నీకు. మనసుకు గాయమైనప్పుడు, స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు బ్రోకరేజం చేసినప్పుడు పర్యవసనాలు ఈ విధంగానే తీవ్రంగా ఉంటాయి. ఏదో ఒక నాడు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు బంధాల యొక్క పవిత్రతకు ఈయన భంగం కలిగించడం లేదా ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా? భార్యాభర్తల యొక్క బంధం అత్యంత పవిత్రమైంది. ఈ సృష్టిలో చివరికి మిగిలేది భర్తకు భార్య, భార్యకు భర్త. ఒకరికొకరు మిగులుతారు. కష్టంలో, సుఖములో, దరిద్రములో, బాధలో, అవమానంలో, అన్నిటిలోనూ భర్తకి మిగిలేది భార్యే, భార్యకు మిగిలేది భర్తే. ఇంతటి పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. అట్టి బంధాన్ని, అంతటి పవిత్రమైన బంధాన్ని బజారుకి ఈడుస్తూ నీ అక్షరాలతో వ్యభిచారం చేస్తావా? ఇది అక్షర వ్యభిచారం ప్రజలారా, అక్షర వ్యభిచారమే ఇది. ఇది మేధస్సుకు పట్టిన దారిద్ర్యం. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ మనసుకు పట్టిన దారిద్ర్యం. ఇది మేధో దారిద్ర్యమే. ఇది భూములకు దరిద్రమిన్యం, భూములకు దరిద్రమిన్యం, ఆకలికి దరిద్రమిన్యం, మేధస్సుకు పట్టిన దరిద్రం ఇది. ఏబిఎన్ రాధాకృష్ణకు మానసిక దౌర్భాగ్యంతో, అక్షర వ్యభిచారంతో పవిత్రమైన బంధాలను బజారుకి ఈడ్చి స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పలుమార్లు హింసిస్తాను. నేను చెప్పిన మాటలు తప్ప ఒప్ప అనడానికి ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలే వినిపిస్తా ప్రజలారా, చూడండి. ఎందుకంటే మళ్ళీ మేము మాట్లాడని మాటలు మాట్లాడినామని కూడా ఆ పెద్ద మనిషి అనకూడదు. ఆయన్ను చాలా వేరుగా మాట్లాడాలా. ఒక్కసారి వినండి ప్రజలారా ఏం మాట్లాడిచ్చినాడో. మీ భార్యలు కాదు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి పట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి పట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి
మీడియాలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడించిన మాటలు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెబితే మా పల్లాలను మేము తారుస్తామని చెప్పినాడు. పచ్చిగా చెప్పాలంటే పచ్చిగా మా కడప భాషలోనే మాట్లాడతాలేపా, నాకు నైస్గా మాట్లాడేది రాదు, మా కడప భాషలోనే మాడతా. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మా పిల్లాలను మేము తారుస్తాము, మా పిల్లాలను మేము పరాయి మగోని యొక్క మంచం ఎక్కిస్తాము అని ఈ బడుద్దాయి చెప్పే మాట, ఈ దగుల్బాద్ చెప్పే మాట. ఇది ప్రజలు గమనించాలా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత విపరీతమైనటువంటి పోకడకు ప్రయాణిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎంత నీతిబాహ్యమైన చర్యలకు ఉసిగొలుపుతున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదానికోసం, మావిగాననే ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదానికోసం ఈ మాటలు మాట్లాడిస్తాడు. స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రజలారా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని వంచడము, అవమానపరచడం అని అనుకుంటున్నారు. కాదు కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి అవమానం కాదు. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ సంబంధించినటువంటి వ్యవహారం. ఇది అందరి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్త దగ్గర నుంచి ప్రధానమైన నాయకుల వరకు మా మగతనాన్ని, మా పౌరుషాన్ని గేలి చేయడమే. నేను అడుగుతా ఉన్నా రాధాకృష్ణ గారిని, నీకు భార్య ఉంది, బిడ్డ ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, మాలాగే నీకు కుటుంబం ఉంది. నీవు మాట్లాడినంత అసహ్యకరంగా నేను మాట్లాడలేను, నా చేత కాదు. కానీ నీకైతే పాఠం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇంటికి పోయి ఆ ఎక్కని అడుగు, యా ఎక్కనన్నా రాధాకృష్ణ గారు మీ శ్రీమతి గారిని అడుగు, నాకంటే పెద్దోని ఉంటాను. ఇన్ని సంవత్సరాలు, 40 ఏళ్ళు లేదు మనం పెళ్లి చేసుకొని మన భార్యాభర్తలమై పిల్లలు కానీ పవిత్రంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు నాకు చెప్పినాడు, నువ్వు నా పిల్లం కాదంట, ఈ రోజు నుంచి నువ్వు నా చెల్లెలతో సంబంధం అంట, నీకు వేరే వానితో పెళ్లి చేయమని చెప్పినాడు. మా సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు కాబట్టి నాకు తిరిగే లేదు, నేటి నుంచి నేను చెల్లెలుగా భావిస్తానా, ఇదిగో నీకు పరాయి పురుషులతో వివాహం చేస్తానా, ఈ బుద్ధి పెళ్ళి రేపు శోభనం వెళ్ళిపో అని అంటే, నువ్వు అంటే ఆ యొక్క మెట్టుతో కొట్టదు, మెట్టుతో కొట్టదన్నా రాధాకృష్ణ, చేతలగళ్ళు మెట్టుతోనే తగులుతుంది. నా పిల్లమైనా నీ పిల్లమైనా మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలా. మేము మాట్లాడలేమట్లా. నీ భార్యని మేము తల్లితో సమానంగా భావిస్తున్నాం, నీ బిడ్డని బిడ్డలాగా భావిస్తున్నాం, నీ సోదరుని మా సోదరులాగా భావిస్తున్నాం. అన్నిటికీ మించి మహిళలు వాళ్ళు. ఆ ఎక్కను అడుగుతానా నీ భార్యని ఈరోజు నేను శ్రీమతి, ఆ యొక్క పేరు నాకు తెలియదు, గౌరవంగా అడుగుతాను. ఆ ఎక్కను గడ్డి పెట్టండి అక్క, ఇంట్లో గడ్డి పెట్టండి. చంద్రబాబు నాయుడు కోసం ఈ బ్రోకరిజం చేసేదానికంటే, జర్నలిజంలో అక్షరాలతో వ్యభిచారం చేసేదానికంటే మనం ఏడైనా బావి పని పోయి కూలి పని చేసుకునే గౌరవం బతుకుతాం. ఇట్లాంటి పనులు చేయొద్దు, నువ్వు ఇట్లాంటి రాతలు రాపించొద్దు, ఇట్లాంటి మాటలు ఈ ఛానళ్ళలో మాట్లాడించొద్దని చెప్పి గడ్డి పెట్టాలక్క మీరు.